ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కీర్తన గ్రంథము 47వ అధ్యాయము 11వ వచనము. మన ఆనందం ఈ లోకం మీద, ఈ లోకంలో వాటి మీద ఉంది. కానీ ప్రభువుకు మన మీదే ఆనందం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటే చాలు, ఆయనని ప్రేమిస్తే చాలు, ఆయన ప్రేమకై పరితపిస్తే చాలు, ఆయనలాగా జీవించడానికి ప్రయత్నిస్తే చాలు, నీతి, న్యాయం, పరిశుద్ధత కలిగి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే చాలు, నీ హృదయంలో దేవునికి తప్ప మరెవ్వరికి చోటివ్వకుండా ఉంటే చాలు, నిన్ను బట్టి దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. మరి ఇవన్నీ చేయడానికి దేవుడు సహాయపడతాడు. అదేవిధంగా సాతానుగాడు కూడా అడ్డగిస్తుంటాడు. వాడి ఎత్తులను నేలను త్రొక్కి దేవునిలో ఎదగాలి. మనం సాతానుగాడిని ఓడించి దేవునిలో బలపడితే మనకన్నా ఎక్కువగా దేవుడు సంతోషిస్తాడని గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.